హాయ్ అందరికీ నమస్కారం. పాపం పండింది అంటారు కదా, అలా జోగి రమేష్ పాపం పండింది. ఇదివరకే జోగి రమేష్ మీద వేరే కేసు ఉంది, ఇప్పుడు మరొక కేసు. అది జోగి రమేష్ మీద గతంలో ఉన్న కేసు లిక్కర్ కేసు, ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసు గృహహింస కేసు. ఫ్యామిలీ మొత్తాన్ని ఈ కేసులో చేర్చడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. జోగి రమేష్ గతంలో మనం అందరూ చూసాము. జోగి రమేష్ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో బూతులు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే కాకుండా ఈ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా స్టేజ్ మీద నుంచి ఒక జుగుప్స కలిగించే బూతులు మాట్లాడారు. ముఖ్యంగా ఫ్యామిలీ గురించి, పెళ్ళిళ్ళ గురించి, పెళ్ళాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ సభ్య సమాజంలో ఎవరు కూడా వాటిని సమర్థించరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టేజ్ మీద ఉండి ఈయన తిడుతూ ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఈ పాపాలన్నీ ఊరికే పోవండి. అంటే మీకు రాజకీయంగా ఎదగాలంటే ఎదగచ్చు, ప్రజలకు మంచి చేయండి, ప్రజల్లో తిరగండి, ప్రజల అభిమానాన్ని పొందండి, గెలవండి. మీ ప్రభుత్వం వస్తే మీరు మంత్రి అవ్వండి, మీ నాయకుడికి ఇష్టమైతే మీకు మంత్రి పదవి ఇస్తాడు. అంతేకాని నాయకుడి కోసం మీరు ఇట్లా ప్రతిపక్షాల నాయకుల్ని ఆ రోజు ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని నోటికొచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా దూషించడం చాలా చాలా బాధాకరమైన అంశం. బహుశా పాపం పండిందేమో. ఇవాళ ఆయన కుటుంబం మొత్తం మీద కేసు పడింది. సో మేఘన, ఆయన కోడలు మేఘన అని, ఆ అమ్మాయికి మే 2025 అనుకుంటా వాళ్ళ పెద్ద కొడుకునిచ్చి రాజీవ్నిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఒక నెల రోజుల పాటు ఉన్నది. నెల రోజుల తర్వాత నుంచి వాళ్ళ అత్తింటి వేధింపులు ఎక్కువైపోయాయి. ఇంకొక 5 కోట్ల రూపాయల కట్నం కావాలని చెప్పేసి వాళ్ళ వేధింపులు ఎక్కువైనాయి. సో ఆర్థికపరమైన లావాదేవీల్లో తేడాలు వస్తున్నాయి కాబట్టే ఆమెను వేధించసాగారనేది అక్కడున్న సమాచారం. సో కేవలం కట్నం కోసం వేధించడమే కాకుండా చిత్రహింసలకు గురి చేశారనేది ఫిర్యాదు సారాంశం. అసలు రాజీవ్ అనే వ్యక్తి సంసారానికే పనికిరాడు. అలాంటి వ్యక్తితో పెళ్లి చేయటమే మొదటి తప్పు అయితే, పెళ్లి చేసిన తర్వాత ఈ రకంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది, బయటకి చెప్పొద్దు అని చెప్పి చిత్రహింసలకు గురి చేయటం అనేది మరొక పెద్ద నేరంగా అక్కడ ఆ కేసులో పేర్కొనబడింది. ముఖ్యంగా జోగి రమేష్ గారి మీద, జోగి రమేష్ గారితో పాటుగా ఆయనకు సంబంధించిన వాళ్ళ మీద, జోగి రమేష్ గారి మిసెస్ శకుంతల గారి మీద, ఆయనకు సంబంధించిన మరొక కుమారుడు రోహిత్ మీద, కుమార్తె ప్రియాంక మీద, అలాగే జోగి రమేష్ తమ్ముడు రాము, అలాగే ఆ తమ్ముడు కొడుకు రాకేష్, పండు, అలాగే బావమర్ది స్వామి, ఆయన సతీమణి రమ, అలాగే ఆయన కొడుకు స్వామి కొడుకు సంతోష్, ఇలాగా 11 మంది మీద ఆమె కేసులు నమోదు చేసింది. సో సంసారానికి పనికిరాడు అన్న ఫిర్యాదు కూడా అందులో పేర్కొన్నారు అని చెప్పేసి పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా చెప్తా ఉన్నాయి. సో ఈ రాజీవ్ అనే వ్యక్తికి మేఘనకి పెళ్ళైన నెల రోజుల నుంచి ఇష్యూస్ మొదలైన తర్వాత ఈ మేఘన అతను వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది. సూర్యాపేట వాళ్ళది. ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పెద్దల సమక్షంలో మళ్ళీ రాజీ కుదిర్చి మళ్ళీ మేఘనాని ఇంటికి పంపించారు అని చెప్తున్నారు. సో మేఘనను వదిలేసి మొబైల్తోనే కాపురం చేస్తాడు రాజీవ్ అనేది ప్రధానమైన అభియోగం. సో ఈ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళ ఇంట్లోంచి మళ్ళీ అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఒకానొక దశలో ఆ అమ్మాయిని చంపేద్దామని కూడా నిర్ణయించారు. హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి అనేది వారి మీద పెట్టిన కేసు సారాంశం. మొత్తం మీద ఈ కేసులో ఖచ్చితంగా ఈ గృహహింస కేసులు డెఫినెట్గా ఇంటిల్లపాది జైలు వచ్చి లెక్క పెట్టాల్సిన పరిస్థితి. సహజంగా ఇలాంటివి వచ్చినప్పుడు సహజంగా అయ్యో పాపం ఇందులో తప్పులు ఏంటి అనేది సహజంగా అందరూ కూడా ఆలోచిస్తారు. నిజంగా అమ్మాయి వేధింపులకు గురైందా, నిజంగా ఇది నిజమా అబద్ధమా అనేది చాలామంది ఆలోచిస్తారు. కానీ కొందరు విషయంలో మాత్రం ఆలోచించరు. ఇప్పుడు సపోజ్ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యేవాడిని లోపలేసి కుమ్మి పడేస్తే ఎవ్వడు కూడా చాలా మంచి పని అయింది అన్నారు. పోసాని కృష్ణమురళి మీద కేసు పెట్టి కుమ్మి పడేస్తే చాలా మంచి పని అయింది అన్నారు. అంటే ఎందుకంటారు? వీళ్ళందరూ సమాజంలో యాక్సెప్టెన్స్ లేదు. వీళ్ళందరికీ సమాజంలో వీళ్ళు ఇలాంటి వాళ్ళే, వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళకి కావాల్సిందే, తగిన శాస్తి జరగాల్సిందే అని మాట్లాడుకుంటారు. అలాగే ఇవాళ జోగి రమేష్ విషయాల్లో కూడా సమాజం అట్లానే యాక్సెప్టెన్సీ ఉంది. ఏమని?
వీడికి ఇలానే జరగాలి, జోగి రమేష్ ఇలానే జరగాలి, ఇన్ని మాటలు అంటాడా, ఒక ప్రజాప్రతినిధి ఉండి సభ్యత సంస్కారం మరిచి ఇట్లా మాట్లాడతాడా, ఇతను చేసే ఉంటాడు. కొంతమందిని చూస్తే వాళ్ళు నిజంగా నేరం చేశారంటే నమ్మబుద్ధి కాదు, కొంతమందిని చూస్తే వాళ్ళు నేరం చేశారా లేదా పక్కన పెట్టి వీడు చేసే ఉంటాడు అనిపిస్తుంది. అట్లా జోగి రమేష్ విషయంలో ఈ ఫ్యామిలీ చేసే ఉంటుంది, వీళ్ళు ఇట్లానే చేస్తుంటారు, వీళ్ళకి ఇదే శాస్తి, ఇలాగే జరగాలి అని చెప్పేసి సభ్య సమాజం కోరుకుంటా ఉంది. మరి జోగి రమేష్కి ఎలాంటి శిక్షలు పడతాయి, అరెస్ట్ చేస్తారా లేదా, ఏం జరుగుతుంది ఫర్దర్గా అనేది ఇంకా తేలాల్సి ఉంది. పోలీసులు అయితే కేసు అయితే నమోదైంది, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఫర్దర్ యాక్షన్స్ విచారణ చేస్తున్నారు. ఫర్దర్ యాక్షన్స్ త్వరలో రేపో ఎల్లుండో తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.